ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 130వ కీర్తన 7-8 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అనగా ప్రార్థించేటువంటి వారు, ప్రార్థన పోరాటమును జరిగించేటువంటి వారు. వారు ఇశ్రాయేలీయులుగా పిలువబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నటువంటి మాట, ఆయన మీద మాత్రమే, యెహోవా మీద మాత్రమే, యేసుక్రీస్తు వారి మీద మాత్రమే ఆశ పెట్టుకొనుడి. ఆశను నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన యొద్ద కృప దొరుకుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన యొద్దకు వస్తే కృప నీకు దొరుకుతుంది. ప్రభు దగ్గరకు వస్తే, వాక్యము దగ్గరకు వస్తే, పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వస్తే నీకు ఆదరణ దొరుకుతుంది. ఆ కృపలో ఆశీర్వాదం ఉంది, ఆదరణ ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, వివేచన ఉంది, విడుదలుంది. అనేకము కృపలోనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృప ఆయన యొద్దనే దొరుకుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన విమోచన ఆయన మాత్రమే మీకు ఇవ్వగలరు. మనుషులు కొద్దిపాటి ఒకవేళ సహాయము చేసి విమోచన చేయగలరేమో కానీ సంపూర్ణముగా నీ శ్రమలన్నింటిలో నుండి విడుదల పొందుకోవాలి అని అంటే ఆయన మాత్రమే చేయగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, దోషములన్నింటి నుండి ఆయన విమోచించినప్పుడు నీకు ఆశీర్వాదము కలుగుతుంది. దోషములు అడ్డుగా ఉంటే, దోషములు చుట్టూ ఉంటే, దోషములు మొత్తం నీ జీవితంలో ఉంటే అవి తొలగిపోకుండా నీకు విడుదల కలుగదు, నీకు విమోచన కలుగదు, ఆరోగ్యము కలుగదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త, ఆలోచించండి. ఆ దోషములన్నిటినీ ప్రభువు వారు విమోచించినప్పుడు నీకు కృప దొరుకుతుంది, నీకు విడుదల కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ పరిస్థితిలో నీ ఉన్నా సరే ప్రభు మీదే నమ్మకం ఉంచు. ఆయన యొద్దకు రా, ఆ కృపను నువ్వు పొందుకో. ప్రియ దేవుని బిడ్డ, విమోచన నువ్వు పొందుకో. నీ దేవుడు విమోచించే దేవుడమ్మా. కష్టపెట్టడు, నిన్ను బాధ పెట్టడు ఆయన మనుషుల వలె, నిన్ను నిందించడు ఆయన మనుషుల వలె. నిన్ను గొప్ప చేస్తారు, గొప్పగా నిన్ను దీవిస్తారు, విడుదల చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ప్రభువుని, ఆయన మీదే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు ఉంచినట్లయితే మంచిది, మంచిది, మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలనైనా లోకంలో ఉన్న మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకొని అయ్యా చెడిపోయి ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో ప్రభువా, నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి వారిని బట్టి దుఃఖిస్తూ ఉన్నారేమో తండ్రి. అయ్యా, మీ బిడ్డలు నాయన ఇది మొదలుకొని సంపూర్ణముగా మీ మీద నమ్మకం ఉంచేటువంటి కృపను దయచేయండి అయ్యా. మీ కృపలో వర్ధిల్లింపు చేయని నాయన. దోషములను క్షమించండి అయ్యా, అపరాధములను క్షమించండి నాయన. మీరే మీ బిడ్డలను ఆశీర్వదించి సమృద్ధిగా దీవించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతమో తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.